తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ దొరుకుతలేదు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారే అపాయింట్మెంట్ ఇప్పించాలి అన్నాడనే వార్తలు వచ్చినాయి. ఓ రాష్ట్రానికి సీఎంకు ఇంకో రాష్ట్రం సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతలేదంటే ఓ సామాన్యునికి సీఎంను కలిసే ఛాన్స్ దొరుకుతుందా? పెద్ద పెద్ద లీడర్లకే సాధ్యం కాకుంటే చిన్న చిన్నోళ్ళకి ఎట్లా కుదురుతుంది? కానీ సోషల్ మీడియా కాలంలో సాధ్యం కానిది అంటూ ఉండదన్నట్టే అవుతున్నది. కళలో కూడా అనుకోకపోవచ్చు చంద్రాల సార్ను కలుస్తా అని తాతలే. సీఎం చంద్రబాబు సార్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉన్న ఈ తాతను గిట్ల ఏసీ బస్సులకు పిలుచుకొని కూసుండబెట్టి మాట్లాడంటే చిన్న ముచ్చట. అంతకుముందు సోషల్ మీడియాలో ఈ తాత వీడియో చక్కర్లు కొట్టింది. మరి పబ్లిక్ డిమాండ్ మేరకు చంద్రాల సారు తాతకు కలిసే ఛాన్స్ ఇచ్చిండో లేకుంటే ప్లానింగ్ ప్రకారం ఈ పబ్లిసిటీని పెంచుకునే తానికో తెలియదు గాని 96 ఏళ్ల ఈ పెద్ద ఆయనను చంద్రాల సార్ కలిసి కావులిచ్చుకున్నాడు. మంచి చెడు మాట్లాడే తానికి ఎదురుగా కూసుండబెట్టుకున్నాడు. చూడుండ్రి వాళ్ళిద్దరు నడుమ ఎసొంటి మాటలు నడిచినాయో. మా ఊరికి డైలేజీ లేదండి కానీ అంకటే తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబా చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకలే ఉంటావా లేకుంటే ఇల్లు కట్టుకుంటావా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా. చూసిండ్రా, పెద్ద మనిషి తన కోసం కాకుండా ముందుగాల ఊరు మంచిగా ఉండాలని ఎట్లా దనలాడిండో. అంటే చూడుండ్రి, వెనకటి మనుషులు ఎసొంటి స్వార్థం లేకుంటున్నారో. తర్వాత నీకేం కావాలి? అదే కమ్మల గుడిసెలు ఉంటావా, ఇల్లు కట్టుకుంటావా అని బాబు సార్ అడిగి నీకు మంచి ఇల్లు కట్టించే బాధ్యత నాది అనగానే పెద్ద మనిషి ముడిసిపోయిండు. అబ్బో నాకిల్లా మహాభాగ్యం అన్నట్టు ఉబ్బిపోయిండు. అటెన్కి ఆరోగ్యం మంచిగా ఉన్నదా? 96 ఏళ్ళు వచ్చినా ఇంత గట్టిగా ఎట్లుంటున్నావు? అప్పటి తిండి అలాగుండేది, ఇప్పటి అలవాట్లు అప్పుడు లేవు అన్నట్టు చెప్పిండు. బ్రిటిష్ వాళ్ళతో కూడా కొట్లాడినా అన్నట్టు కుస్తీ పాటలు పట్టినట్టు ఫోజులు పెట్టుకుంటా చెప్పిండు తాత. ఇట్లా తాతకు కావాల్సిన అన్ని ఇస్తానని చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పిండు బాబు సారు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ వీడియోలు తీపిచ్చుకొని మంచి పనులు చేస్తున్నట్టు పబ్లిసిటీ పెంచుకునే ఉపాయము బాబు సారుకు లేకుంటే మంచిదే గాని కావాలనే ముందు అనుకున్న దాని ప్రకారమే ప్లాన్ చేసి ఇల్లు ఇచ్చినట్టు రోడ్లు వేసినట్టు మాట్లాడితే ఏపీ జనాన్ని మోసం చేసినట్టు అవుతుందని కొంతమంది అంటుర్రు. అందుకే సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఇట్లా ఏ ఒక్కలనో బస్సులకు పిలుచుకొని వీడియోలు తీపిచ్చుకొని మాట్లాడి పబ్లిసిటీ పెంచుకునే కంటే ఆంధ్రాలు ఉన్న ఇసొంటి మొత్తం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తే ఇంకింత పబ్లిసిటీ వస్తది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుస్తే గిట్లా తాతల పిలుచుకొని వాళ్ళతో వీడియోలు చేయాల్సిన పనే లేదు బాబు సారు అన్నట్టు ఇంకొంతమంది కామెంట్లు పెడుతుర్రు. ఎవరేమన్నా ఎట్లన్నా ఇప్పుడు ఈ తాత సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది పో.